రోజు ఏదో కార్యక్రమం గడప గడపకేనో ఇంకోటానో రోజు మీ మధ్య తిరుగుతూ ఉండేవాళ్ళు. సో మంచో చెడో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కొంత నిరుత్సాహం ఉన్నా మళ్ళీ ఇంత తొందరగా మిమ్మల్ని అందరినీ కలుస్తాం, మళ్ళీ ఇంత తొందరగా మిమ్మల్ని అందరినీ కలిసి మళ్ళీ పార్టీ తరపున లేకపోతే మీ తరపున పోరాటం చేయాల్సి వస్తుందని నేను అయితే అనుకోలేదు. ముందుగా ఎందుకంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశాడు. కాబట్టే మళ్ళీ ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేసే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఇంత త్వరగా మీ అందరితోని కూడా కలిసి పనిచేసి మీకోసం పనిచేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి పూర్తిగా ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బలోపేతం చేయడం కోసమో లేకపోతే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు, పూర్తిగా ప్రజల కోసం ప్రజల పక్షాన అంటే ప్రతిపక్ష పార్టీ అంటే అధికారంలో లేని పార్టీ అంటే ప్రజల పక్షం అంటారు. ప్రజల పక్షాన మనం పోరాడాలి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తాను అలవాటుగా తన మొదటి నుంచి కూడా 1990 తెలుగుదేశం పార్టీని లాక్కుని ఆ రోజు అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓట్ల కోసం సీట్ల కోసం ప్రజల్లో ఉన్న ఆశని ప్రజల ఆశావాదాన్ని ఆసరాగా తీసుకుని అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరిత ద్వారంలో 1999లో కానీ 2014లో కానీ 2024లో కానీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడాలి, మనం ఏదైనా హామీ ఇచ్చామంటే ఏదైనా మాట ఇచ్చామంటే దానికి ఆలోచించి ఇవ్వాలి, ఆ మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలి, ఆ మాటను పోషించుకోవాలి, ఇచ్చిన హామీని 100% కూడా అమలు చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మాట మీద నిలబడక్కర్లేదు, ప్రజలు ఆశపడుతున్నారు, ప్రజలకు మన ఆశ చూపించి ఏదో విధంగా అధికారంలోకి రావాలి, ఏదో ఆ విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు బీజేపీ నాయకులు ప్రజలు ఆశపడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను అమలు చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి సంక్షేమ కార్యక్రమాలు ఏటిని కూడా నేను ఆపను, దానికంటే 2 నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి 14 నెలలు పూర్తవుతున్నా సరే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా ప్రజలు కష్టాల్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందో, ప్రజల్ని మోసం చేస్తుందో, ఎవరైనా ప్రజల హక్కుల గురించి విధుల గురించి ప్రశ్నిస్తే వాళ్ళు నాలుక మందమని ఒకరు, లేకపోతే భూమిలో పాతేస్తామని ఒకరు, నాలుగు చీరేస్తామని ఒకరు భయపెడుతూ బెదిరింపు ధోరణులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి మనం ప్రజల పక్షాన పోరాటం చేసి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని సూపర్ 7 అని హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా అమలు చేయించాలి, ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని భాగస్వాములు చేసి కార్యక్రమంలో ప్రతి హామీని కూడా అమలు చేయించాలనేదే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాడి విద్య కానీ, వైద్యం కానీ, మహిళా సాధికారత కానీ, రైతు సంక్షేమం కానీ, నిరుద్యోగ యువకుల ఉపాధి కానీ ఇవన్నీ మనకు అంటే గుర్తుకొచ్చేది మొదట దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2004 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఆయన పరిపాలించిన పరిపాలన ఒక రామరాజ్యం, ఒక సుభిక్షమైన రాజ్యం, ఒక సుపరిపాలన. ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన కంటే కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2 అడుగులు వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి 2019 నుంచి 2024 వరకు కూడా విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు. ఎందుకంటే ఆయన 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెంది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా సంకల్పయాత్రతో పాదయాత్ర చేయటం మనందరికీ కూడా తెలిసిందే.
ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, మారినా కొన్ని సమస్యలు ఎందుకు ఉంటున్నాయి అని గ్రహించి కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలంటే, సమానత్వం తీసుకురావాలంటే, పేద ధనిక అనే భావం లేకుండా సొసైటీలో అందరికీ గౌరవాన్ని తీసుకురాగలిగేది ఒక విద్య మాత్రమే అని గ్రహించి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా చేయలేనట్టు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక, వసతి దీవెన, అదేవిధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో అభివృద్ధి చేసి కార్పొరేట్ పాఠశాలల కంటే కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి 8వ తరగతి పిల్లలందరూ కూడా ట్యాబులు ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, కొత్త బ్యాగ్, షూ, టై, యూనిఫామ్స్ ఇచ్చి ఆ పిల్లల్లో తల్లిల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంపొందించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్య శాస్త్రంలో ఉన్న 3000 రకాల డిసీజెస్ సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల ఫీజు వరకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా తీసుకురావడం జరిగింది. ఆ ఆరోగ్య ఆసరా ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే మందులకు డబ్బులు ఇవ్వడంతో పాటు కిడ్నీ కానీ, తలేషియా కానీ ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి 10,000 రూపాయల పెన్షన్. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు సామెత కింద, ఇంటికి వెలుగు ఇల్లాలని. ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లంతా వెలుగుతో సంతోషంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకాన్ని, వైఎస్ఆర్ ఆసరా కానీ, చేయుత కానీ, చేదోడు కానీ, అన్ని పథకాలు, అమ్మఒడి కావచ్చు, ఈ పథకాలన్నింటినీ కూడా నేరుగా మొట్టమొదటిసారి మహిళల ఖాతాల్లోకే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి మహిళలకి ఒక ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చి మహిళల్లో సంతోషాలు నింపి కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నిరుద్యోగ ఆటో వాహన మిత్ర కానీ అన్ని వర్గాల వారికి కూడా మేలు చేస్తే ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి కానీ, జగనన్న వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానీ, రైతు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ 0 వడ్డీ డ్వాక్రా మహిళలకి, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ చేదోడు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, జగనన్న ఇంటి స్థలాలు, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ లానేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యాసరా, వైఎస్ఆర్ హౌసింగ్, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న కంటి వెలుగు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, ఓడిఎస్ బియ్యం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఈయన ఇవన్నీ చేస్తాను, అది కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా, అంటే సుమారు 1,80,00,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో కూడా మనం ప్రజెంట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మనం చెప్పారు 2,10,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో ఒక 30 లక్షల మంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసేస్తే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మహిళలు 1,80,00,000 మంది ఉన్నారు. ఎలాంటి నియమ నిబంధనలు కూడా వర్తించకుండా ఈ 1,80,00,000 మంది మహిళకి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద డిపాజిట్ చేస్తానని చెప్పి చేశాడు. ఈ రోజు వరకు ఈ రోజుకు 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్న మొత్తం 21,000, 100% బాకీ ఉన్నట్టే. ఎందుకు బాకీ ఉన్నట్టంటే ఆయన ప్రమాణం చేశారు. ఏమని? ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో మీ అందరి ఆశీస్సులతో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలు ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు లేకుండా, షరతులు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, సంపద సృష్టికి
పునరవంకితం అవుతా ఉన్నా అని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఈ ఇద్దరు పెద్ద మనుషులు కూడా, ఆ స్లైడే ఇక్కడ, ఇద్దరు పెద్ద మనుషులు కూడా బాండ్ ఇద్దరిది, పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరిది, ఇద్దరు పెద్ద మనుషులు కూడా సంతకాలు చేసి మరీ ఇచ్చారు. ప్రతిజ్ఞ చేసి ప్రతి ఇంటికి కూడా ఉత్తరాలు రాసినాయి. 40 సంవత్సరాల అనుభవం. ఇంకొక ఆయనేమో మాట్లాడితే తల ఊపుతాడు, కాళ్ళు ఊపుతాడు, చెయ్యి ఊపుతాడు, గట్టిగా అరుస్తాడు. ఇద్దరు కలిసారు ఇప్పుడు. ఇంకొక ఆయనేమో మోడీ గారు ఉన్నారు. వీళ్ళందరూ చేస్తే నమ్ముతారు, ప్రజలు నమ్మారు. అంటే నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ఈ రోజు వరకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం. అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు కూడా సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున, నెలకి 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తానన్నారు ఇద్దరు పెద్ద మనుషులు. ఈ రోజుకి 14 నెలలు అయింది. ఈ 14 నెలల కాలంలోనే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం, వాళ్ళు ఒట్టేసి చెప్పిన మాట ప్రకారం, ప్రతిజ్ఞ చేసిన మాట ప్రకారం, ప్రమాణం చేసిన దాని ప్రకారం ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా ఈ రోజు వరకు వాళ్ళు బాకీ ఉన్న మొత్తం 42,000 రూపాయలు 14 నెలల కాలంలోనే. అదే తల్లికి వందనం, మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చెప్తారు, లోకేష్ని చూపించి లోకేష్ మధ్యలోంచి పుట్టిందని. అసలు అమ్మఒడి ఎవరు సృష్టించారు? అంటే ఎవరికో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అనుకునే చందంగా ఉంది వీళ్ళ మాటలు చూస్తుంటే. అమ్మఒడి కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా? తల్లికి వందనం 12 నెలలు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మేమందరం కూడా కలిసి ఆయన ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం పేరుతో ఒక 3 నెలల క్రితం ప్రతి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాం. అయ్యా కలెక్టర్ గారు, మీరు ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చారు, ప్రజల్ని ఇంత దారుణంగా మోసగించడం రాజ్యాంగంలో మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా విద్యకి సంబంధించి ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, కనీసం మీరు అమలు చేయండి అని మేము వెన్నుపోటు తినమని వెళ్ళి లాఠీ దెబ్బలు తిని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తే అప్పుడు భయపడి ఈ 2వ సంవత్సరం అన్నా తల్లికి వందనం అనే కార్యక్రమం చేశాడు.